పొట్టకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? బ్రెయిన్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? జనరల్‌గా మనందరం గూడా బ్రెయిన్‌కే ప్రిఫరెన్స్ ఇస్తామండి. కానీ చాలా కాలంగా దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. పూర్వకాలం నుంచి కూడా. కానీ ప్రాచీన భారతీయ శాస్త్రం గూడా చెప్తోంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న పరిశోధనలు గూడా ఏం చెప్తున్నాయంటే, పొట్టకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి స్వామి, బ్రెయిన్ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది అని. పొట్టకి మనం ఏ ప్రిఫరెన్స్ ఇస్తున్నామంటే నాలుకకిస్తాం ఎక్కువ. అంటే ఎంత టేస్టీదైతే అంత టేస్టీగా తీసుకొని ఇక ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, బిర్యానీలు, నాన్ వెజ్, ఎక్స్, వై, జెడ్ చాలా ఉన్నాయి గదా! నేను చెప్పినవి తక్కువ, చెప్పని దరిద్రాలు ఎక్కువ. అవన్నీ పొట్టలోకి పంపించేసి ఈరోజు ఇదిగో మన ఆలోచన ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా ఉండటానికి కారణం మనమే. ముఖ్యంగా మన పొట్టే. పాపం దాని తప్పేమీ లేదు. మన నాలుక ప్రధానమైన పొరపాటు చేస్తోంది అని. ప్రాచీనంగా కాలంలో కూడా తెలుస్తుంది మీకు. చాలా చక్కగా, హాయిగా, శుభ్రంగా, సుఖంగా, ఫోకస్డ్‌గా ఉంటారు. ఎవరు? సాత్విక ఆహారం తీసుకుంటున్నటువంటి మునులు, ఋషులు వగైరా, వగైరా ఉన్నారు గదండీ! యోగా గురువులు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు అంత హాయిగా ఉన్నారు? వాళ్ళ ఆలోచన ఎందుకు అంత కూల్‌గా ఉంది? అంత ఆనందంగా ఉన్నారు? ప్రతి మనిషి పరమార్థం ఏంటండి? ఆనందంగా ఉండటమే గదా! మరి ఆ ఆనందాన్ని బ్రెయిన్ ఇస్తది అనుకుంటున్నాం మనలో చాలామంది. కాదు, పొట్టిస్తుంది. అంటే బ్రెయిన్ కదా ఆలోచించేది, పొట్ట ఎలా ఇస్తుంది అంటారు. పొట్టకి కూడా విచక్షణ ఉంటుంది. గుర్తుంచుకోండి. పొట్టకి కూడా హార్మోన్స్ ఉంటాయి, ప్రొడ్యూస్ అవుతాయి. పొట్టలో కొన్ని కోట్లాది సూక్ష్మక్రిములుంటాయి. ఇవన్నీ కూడా సంకేతాలిస్తాయి. ఇవన్నీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అని చెప్పి రీసెంట్‌గా చాలా స్టడీస్ వస్తున్నాయి. నేను కూడా అండి ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ నాగేశ్వరరావు గారు కూడా ఒక ఒక మంచి కాలమ్ రాశారు. అది కూడా చూశానండి. చూసిన తర్వాత నాకు అనిపించింది మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అని. మనందరికీ తిండి మీద యావ, విపరీతమైన యావ. ఆ తిండి మీద యావే మనల్ని పడేసేస్తోంది అంటే మరి ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలీదు. కానీ చాలా కష్టం. అన్నిటికంటే అతి పెద్ద వ్యసనం ఏదో మందు తాగడం, సిగరెట్ తాగడం, పోర్న్ చూడడం ఇంకేదేదో అనుకుంటాం కదా! కాదండి. ఈ రోజైతే తిండే అవుతోంది అతి పెద్ద వ్యసనం. వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే, ఏదైతే అమృత తుల్యంగా తీసుకోవాలో, దేవాలయం లాంటి శరీరాన్ని చక్కటి ఆహారంతో కాపాడుకోవాలో, అందులోకి ఎందుకు పనికిరాని చెత్తని పంపించేస్తున్నాం. మన తండ్రులు చెప్పలేదు, మన తాతలు చెప్పలేదు, బామ్మలు, అమ్మలు చెప్పలేదు. వాళ్ళకే తెలియదు కాబట్టి, వాళ్ళు ఈ పొరపాటే చేశారు కాబట్టి. సో, మరి ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ ఈ ఈ వీడియోలో అర్థం చేసుకోండి. కాస్త ఒక్కసారి ఆలోచించండి. పోనీ ఒక 2, 3 రోజులు కనీసం సాధన చేసి అప్పుడు చెప్పండి మీ ఫీల్ ఏంటి అనేది చెప్పండి. సో, మనం జనరల్‌గా ఏమనుకుంటున్నామంటే మెదడు. మొత్తం కంట్రోల్ చేసేదంతా బాడీని వగైరా మొత్తం కూడా మెదడు అనుకుంటున్నాం. ఈ మెదడు మాత్రమే కంట్రోల్ చేస్తుందనుకుంటున్నాం. ఆహా! పొట్టండి. పొట్టలో రసాయనాలు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రసాయనాలు మెదడుకు కూడా సంకేతాలు పంపిస్తాయి. అంటే భావోద్వేగాలు, విషయగ్రహణ, రోగనిరోధక శక్తి ఇలాంటివన్నీ కూడా పేగులతో స్టార్ట్ అవుతున్నాయి. గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చెప్పనా? బాగా గుబులు గుబులుగా ఉంది, వాంతయిపోతుంది. గుబులు గుబులుగా ఉంది, మోషన్ అయిపోతుంది. తెలుస్తుందా మీకు? అంటే విపరీతమైన భయము, బాధ కలిగినప్పుడు, అలాగే విపరీతమైన డిప్రెషను వగైరా వీటిల్లోకి వెళ్ళినప్పుడు ఆ చెత్త, ఈ చెత్త తినేయాలనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు? సో, మరి పొట్టలో ఎలాంటి ఇన్ఫెక్షను లేదు, పేగుల్లో ఎలాంటి ఇన్ఫెక్షను లేదనుకోండి. సపోజ్ హాయిగా ఉందనుకోండి. ఎంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఎందుకు ఇది ఇంత గట్టిగా చెప్తున్నానంటే అనుభవం చెప్పిందండి. ఇప్పుడు ప్రోబయోటిక్ సపోజ్ ఇగో జొన్న అన్నం ఇంతకుముందు చెప్పాను. మంచి ట్రైబల్ న్యాచురల్స్ నుంచి తెచ్చుకున్నాను. ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన జొన్నలు, పెరుగు, ఇక్కడ పెరుగు మిక్స్ చేసుకొని నిన్న సాయంత్రం వండేసిన అన్నం పొద్దున్నే చక్కగా మిక్స్ చేసేది. అంత కొత్తిమీర, అంత పచ్చిమిర్చి తొక్కు, అల్లం ఇంక మామూలుగా ఉండదండి. ఏ ఆయిల్ ఉండదు, ఏముండదు. అంటే ఇది చేసే మేలు ఎంత చేస్తుందంటేనండి, ఆ ఇంకా ఆ ఇడ్లీ, ఆ దోశ, ఆ బజ్జీ అలాంటి వాటికి అసలు పోవద్దు అని పొట్ట చెప్పేస్తుందండి. బ్రెయిన్ కదా చెప్పాలి. ఇదేంటి పొట్ట చెప్తుందంటే పొట్టకి బ్రెయిన్‌కి అంత కనెక్షన్ వచ్చేసిందండి. ఆ కనెక్షన్ ఉంది అని ఎంతమంది నమ్ముతారు? కావాలంటే చెక్ చేసుకోండి మీరు కూడా. పొట్ట బాగుంటే బ్రెయిన్ బాగుంటుంది. పొట్ట తేలిగ్గా ఉంటే బ్రెయిన్ హాయిగా ఉంటుంది. అవునా కదా? సో, అందుకే
పొట్టని సెకండ్ బ్రెయిన్, రెండో మెదడు అంటున్నారు. కానీ ఇదే ఫస్ట్ అండి బాబు. ఫస్ట్ మెథడ్ కింద దీన్నే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే బ్రెయిన్‌కి ఎలాగో మనం డైరెక్ట్‌గా ఫుడ్డు వగైరా ఏమి అందించలేం, వాటర్ గానీ, పొట్టకి అందిస్తాం గదా! పొట్ట మీన్స్ పేగులండి. అంతే, అంతకుమించి ఏమి లేదు. యాక్చువల్‌గా అయితే మానవ పరిణామ క్రమం చూసుకుంటే మెదడు, వెన్నుపాము, అంటే మెదడు కదా ముఖ్యం మనకు, ఆ తర్వాత వెన్నుపాము కదా మన శక్తి, ఆలోచన శక్తి, నాడీ వ్యవస్థకి. దీనికంటే ముందు పేగులు పుట్టాయంటండి. పేగులంటే మన బాడీలో కాదు, వెన్నుపాము, మెదడు లేని జీవులకి పేగులు ఉన్నాయటండి. అంటే పేగులు ముందు పుట్టాయి. మొదట్లో చాలా చిన్నగా ఉండేది మెదడు. తర్వాత పరిణామ క్రమంలో కాస్త పెద్దదయ్యింది. పేగులు ఈరోజు బ్రెయిన్ని శాసిస్తున్నాయి. ఈ పేగుల్లో ఉండే బ్యాక్టీరియా, ఇందులో ఉండేటువంటి అంటే పేగుల్లో ప్రొడ్యూస్ అయ్యే చాలా మంచి హార్మోన్స్ ఉంటాయండి. డోపమైన్, సెరటోనిన్ ఇలాంటివి పేగుల్లోనే పుడతాయి. బ్రెయిన్‌లో పుట్టేది చాలా తక్కువ. ఇవి బ్రెయిన్ మీద అజమాయిషీ చేస్తున్నాయి, బ్రెయిన్‌ని కాపాడుతున్నాయి, బ్రెయిన్‌ని ఉత్సాహంగా ఉంచుతున్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, సైంటిఫిక్ వర్డ్స్ అవి ఉపయోగించకుండా. అంటే ఇప్పుడు మీరు లాన్సెట్టో ఇంకోటో ఆర్టికల్స్ చదివినా అర్థం కాదు కాబట్టి నాకు అర్థమైన విషయాలు చెప్తున్నాను మీకు. సో మరి పేగుల్లో మంచి బ్యాక్టీరియా, మంచి వైరస్సు, మంచి సూక్ష్మజీవులు ఉంటే అవి బ్రెయిన్‌కి మంచి సంకేతాలు ఇస్తాయండి. ఎలా అంటే రసాయనాలు విడుదలవుతాయి, గుర్తుంచుకోండి. రసాయనాలు పేగుల్లోనే. ఈ రసాయనాల్లో ప్రధానమైనవి మనకి సెరటోనిన్, డోపమైన్ అండి. ఈ సెరటోనిన్, డోపమైనే అంటే ఆల్మోస్ట్ ఆల్ సెరటోనిన్ అయితే 95% సెరటోనిన్ పొట్టలో ప్రొడ్యూస్ అవుతుందండి, బ్రెయిన్‌లో అనుకుంటాం మనం. అంటే ఇంకా డోపమైన్‌లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 50% డోపమైను పేగుల్లోనే ప్రొడ్యూస్ అవుద్దండి. సో మరి ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి అంటే ఇవే ప్రధానమైన కారణం. డోపమైన్ అయితే ఉత్సాహం, ఆహ్లాదం, ఆందోళన, అంటే ఆనందం డోపమైన్‌కి కారణం అవుతూ ఉంటాయి. కాకపోతే మరి ఈ డోపమైన్ ఎక్కువైపోతే ప్రవర్తన అతి తృప్తికి, అతి వ్యసనాలకి ఎక్కువైపోతాం కాబట్టి. సో పేగులు సమతుల్యంగా ఉంచుకోగలిగితే, ఐ మీన్ ఆహారాన్ని, పేగు బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోగలిగితే, పేగు బ్యాక్టీరియా అంటే కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది, సెరటోనిన్, డోపమైన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. రోగ నిరోధక శక్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి పేగుల నుంచి మెదడుకి ఎలాంటి సంకేతాలు వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఆలోచించండి ఒక్కసారి. సో సపోజు ఆటిజం ఉంది అనుకుందాం, బుద్ధిమాంద్యం, ఆటిజం ఉంది కదా, వాళ్ళ పేగుల్ని టెస్ట్ చేస్తేనండి మామూలు వాళ్ళ బ్యాక్టీరియా కంటే ఆటిజం ఉన్న వాళ్ళ పేగుల బ్యాక్టీరియా దరిద్రంగా ఉందంట, బాగాలేదంట. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయిందండి. సో ఇలాగ ఇంకా రకరకాలైన హార్మోన్లు ఉన్నాయి, బరువు తగ్గే హార్మోన్లు. సపోజు GLP-1 హార్మోన్ అనేది బరువు తగ్గిస్తుంది, ఊబకాయం చికిత్సలో పనిచేస్తుంది, ఇలాంటివి అంటున్నారు కదా. ఇది కూడా పేగుల్లోనే విడుదలవుతుంది. అంటే ఏం లేదండి, ఈ GLP-1 అనేది అనవసరంగా తినేయాలి, ఇంకా తినేయాలి, ఇలాంటివి లేకుండా చేస్తుంది. దానివల్ల మనం సన్నగా ఉండటానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇక్కడ ఆకలి పుట్టించడానికి కూడా హార్మోన్స్ ఉంటాయి, అదే గ్రెలిన్ అంటారండి. ఈ గ్రెలిన్ ఎక్కువైపోతే విపరీతమైన ఆకలి వేసేస్తుంది, ఇంకా తినేయాలనిపిస్తుంది. సో మరి మనం ఏదైతే మంచి ఫైబర్ రిచ్, మంచి బ్యాక్టీరియా, అంటే మంచి బ్యాక్టీరియా, పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకున్నామో, దోశ, ఇడ్లీ కూడా అంటే పులిసినవి, ఆటోమేటిక్గా ఇవి కంట్రోల్లో ఉంటాయి, ఇవి ఎంత కావాలో అంత ఉంటాయి అని చెప్తున్నారండి. సో మరి ఈ హార్మోన్లు న్యాచురల్ హార్మోన్ నాకు వద్దు, నేను బయట వేసుకుంటాను, ట్యాబ్లెట్లు వేసుకుంటాను అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ తాత్కాలికం, అవన్నీ కూడా ఒకరోజు 2 రోజులకు ఓకే, కానీ దీర్ఘకాలం అయితే దెబ్బైపోతామండి. సో మరి ఇక పేగుల్లో ప్రత్యేకంగా ఉండేది యాంటీబాడీలు. అంటే మనం అనుకుంటాం బాగా తినేస్తే, మంచి వర్కౌట్ చేసేస్తే అనుకుంటున్నాం, కానీ పేగు ఫ్రెండ్లీ తింటున్నారా లేదా ఇది చూసుకోవాలండి. ఏం లేదు, మంచి కాయగూరలు, అది కూడా మందు మాకు లేనివి, మంచి గ్రెయిన్స్, మంచి ప్రోటీను, మంచి ప్రోబయోటిక్, ఇంతే. ఇంతకు మించి ఏముంది. మంచి అన్నాను నేను. ఎందుకన్నానంటే విపరీతమైన ఆయిల్ పేగులు తట్టుకోలేవు, విపరీతమైన స్వీటు పేగులు తట్టుకోలేవు, విపరీతమైన జంక్ ఫుడ్ వగైరా పేగులు తట్టుకోలేవు. మీకు అర్థమవుతుందండి. అంటే రోజువారీ ఆహారంలో ఎక్కువ ఇదే ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా విపరీతమైన గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ అంత తింటాం కదండి, పళ్ళెం తినాలి కదా. ఇవి పేగులు వల్ల కాదండి, ఇవి ఇబ్బంది పడుతున్నాయండి. సో మరి సమస్య ఏంటంటే గుర్తుంచుకోండి, పేగుల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. సో పేగుల్ని గౌరవించుకోవాలి అంటే రోగ నిరోధక వ్యవస్థ పెంచే ఆహారం తీసుకోవాలి, అంటే పేగులకి మంచి చేసేవి తీసుకోవాలి. ఇక్కడ ఏం లేదండి, పీచు. సపోజ్ ఇప్పుడు నేను జొన్న చెప్పాను,
ఇది రా జొన్న, అన్పాలిష్డ్, అన్ప్రాసెస్డ్ సపోజ్ వీళ్ళు ఇచ్చేది. ఆ రా జొన్నని చక్కగా రవ్వ పట్టించేసుకొని నిన్న ఉదయం నానబెట్టేసుకొని నిన్న రాత్రి వండేసుకొని పొద్దున్నే తింటున్నాం. ఒక జొన్నని కాదు, జొన్న, సజ్జ, ఇంకా రాగి, కొర్రలు, అంటుకొర్రలు ఇవన్నీ వాళ్ళు పిండి రూపంలోనే ఇస్తున్నారు, రవ్వ రూపంలోనే ఇస్తున్నారండి. ఈవేళ జొన్న అన్నం తిన్నాను సపోజ్, మధ్యాహ్నం మల్టీగ్రెయిన్, ఇది కొర్రలు, అంటుకొర్రలు, సామలు, ఇంకా ఈ 3 రకాలు మిక్స్ చేసి 6 రకాలతో మల్టీగ్రెయిన్ పిండిస్తారు. అవి చక్కగా 2, 3 పుల్కా పెట్టుకొని అంత కూర తింటే, 4 రకాల కూరలు వేసుకుంటే, అది కదండి లగ్జరీ అంటే. ఎంత రిచ్ ఫైబర్ ఉంటుంది. ఇంకా సాయంత్రం మళ్ళీ అదే ఈ మల్టీగ్రెయిన్తో జావ పెట్టుకొని చక్కగా పక్కన ఏదైనా స్టఫ్ పెట్టుకుంటే, అంటే నాకు ఒక ఆమ్లెట్ కావాలి, చికెన్ కావాలనుకుంటే మీ ఇష్టం, అది ఎలా ఉంటుంది ఆలోచించండి. సో మరి ఇలాంటి రకాల ధాన్యాలను ప్లాన్ చేసుకోండి. ఈరోజు రేపు మరి మందు మాకులు ఎక్కువైపోయినాయి కాబట్టి, ఐ మీన్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి నేనేంటంటే అవి తెప్పించుకుంటున్నా. వాళ్ళ దగ్గర నుంచి శ్రేష్టమైనవి, నాణ్యమైనవి. మీకు అవకాశం ఉంటే మీరు పండించుకోండి, లేకపోతే తెప్పించుకోండి. సో ముఖ్యంగా చిరుధాన్యాలు, రైస్ కాదు గుర్తుంచుకోండి, గింజ పప్పులు, చిక్కుళ్ళు, మంచి రిచ్ ఫైబర్ ఉన్నటువంటి కాయగూరలు అన్నీ కూడానండి, అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తాయి. కానీ మనం అంత స్వీట్ తింటాం, అంత కూల్ డ్రింక్ తాగుతాం, పేగులు ఏం చేస్తాయండి ఆలోచించుకోండి, ఎక్కడ తట్టుకుంటాయండి ఆలోచించండి. సో ఇదొకటి, అంటే మంచి ఫైబర్ రిచ్ ఉండదు. ఇక మనం ఒక్కోసారి ఏం చేస్తామంటేనండి, మనం వేసేసే ఉంటాయి కదా, ఏది ఫైబర్ లేనివి, ఒట్టి గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నవి, ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుందండి, చంపేసినట్టే. మందు తాగుతాం, లేకపోతే ఇంకా రకరకాలు తాగుతూ ఉంటాం, రకరకాల జంక్ ఫుడ్స్ అయితే తింటూ ఉంటాం, మంచి బ్యాక్టీరియా కూడా చంపేసుకొని ఇంకో రకరకాలైన బాధలు పడుతున్నాం. చక్కగా పులిసిన పిండి, నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, వాళ్ళు ఇచ్చారు కదా మల్టీగ్రెయిన్ మిక్స్, ఆ అంటే ఈ అలవాట్లన్నీ మీకు తెలియాలని, అంతకుమించి వేరే ఏం కాదు. మళ్ళీ ప్రమోషన్ అనుకుంటే నేనేం చేయలేను. మీరు కూడా ఓ మల్టీగ్రెయిన్ మిక్స్ పెట్టుకోండి. నిన్న సాయంత్రమే చక్కగా ఆ మినప్పిండిలోనూ పెసరపిండిలోనూ అదో కప్పు ఇదో కప్పు వేసుకోండి. అంటే జొన్న అన్నాలు ఇవి తినలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. చక్కగా పొద్దున్నే దోశ వేసుకోండి, ఇడ్లీ వేసుకోండి, మీ ఇష్టం, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆయిల్తో వద్దు దయచేసి, నేను మళ్ళీ చెప్తున్నా. ఆయిల్కి పేగుకి వ్యతిరేకం అండి, తట్టుకోలేవండి పేగులు. అంత ఆయిల్ తట్టుకోలేకపోతున్నాయి, అది ఆలోచించండి. మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో మరి జంక్ ఫుడ్, వేపుళ్ళు ఇలాంటివి దయచేసి ఎర్లీ మార్నింగ్ అస్సలు తినొద్దు. ఎర్లీ మార్నింగ్ న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. నేను పొద్దున్నే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చక్కగా అంత లోటా తాగేసాను. ఇప్పుడు ఇదిగో చూసారు కదా, మంచి పెరుగన్నం విత్ జొన్న, విత్ అల్లం, పచ్చిమిర్చి తొక్కు, నోరవుతుందా మీకు? అవి మిక్స్ చేసుకొని తింటున్నాను. చక్కగా పల్లీలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఇంకా చూపించలేదు. కొన్ని పల్లీలు పెట్టుకుంటాను, కాస్త ఒక 50 గ్రాములు 100 గ్రాములు పల్లీలు. ఇంకా ఇది చేసే మేలు అంతా ఇంత కాదండి. సో మరి ప్రోబయోటిక్ తీసుకుంటున్నారా లేదా ఒకసారి చూడండి. ప్రోబయోటిక్, ఐ మీన్ పెరుగు, పులిసిన మినప్పిండి, ఇలాంటివన్నీ కూడా. ఇంకా నీళ్లు కూడా అంతంటే అంత తాగాలండి. 3-4 లీటర్లు తాగకపోతే పేగుల్లో బ్యాక్టీరియా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. పీచు పదార్థం తీసుకుంటాం కదా, అది శోషణ అవ్వాలి కదా, అవ్వదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తిండి 80%, 20% వర్కౌట్ అన్నాం కదా, శారీరక శ్రమ ఉండాల్సిందే. ఆ రోజు శ్రమ చేస్తేనే తిండి తినండి దయచేసి. శ్రమ చేయలేదు, మ్యాక్సిమం తిండి తగ్గించేయండి. నేనైతే అదే చేస్తాను. ఆ రోజు ఏ పని చేయలేదు, ఏ వర్కౌట్ చేయలేదు, చక్కగా లైట్ ఫుడ్కి వెళ్ళిపోతా, అంటే జావల్ లాంటి వాటికి వెళ్ళిపోతా. ఏం కాదు, మంచిది కూడా. ఏ శ్రమ చేయకుండా తీసుకున్నది లోపలికి వెళ్ళిపోయి పేగుల్ని ఇబ్బంది పెట్టుద్ది, అన్ని రకాలుగా అన్ని అవయవాలను ఇబ్బంది పెట్టుద్ది కదండి. ఎందుకు మరి ఆలోచించండి మీరు కూడా. అంటే పని చేస్తేనే కూలి ఇవ్వడం, పని చేయకపోతే కూలి ఇవ్వకపోవడం ఉంటుంది చూడండి, అట్లా అన్నట్టు. సో వీటితో పాటు నిద్ర, మంచి నిద్ర కూడా మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుందండి. మంచి నిద్ర అంటే ఎద్దులాగా, పందిలాగా అంటాను చూడండి, ఏం సిగ్గుపడక్కర్లేదు, ఆ రేంజ్లో నిద్రపోవాలి. ఆ రేంజ్లో నిద్రపోతేనే మనకి ఈ సెరటోనిన్ దగ్గర నుంచి మెల్టోనిన్, గాబా ఇలాంటి రసాయనాల ఉత్పత్తి క్రమంగా ఉంటుంది చక్కగా, లేకపోతే కష్టం. సో 7-9 గంటలు నిద్రపోండి. ఆ వయసు ఈ వయసు ఏమీ లేదు, అందరికీ అవసరం అని చెప్తున్నారు. ఇంకా అలవాట్లు, మరి మద్యం తాగుతాను, డైలీ పెగ్గేయాలి, డైలీ సిగరెట్ తాగాలంటే మరి మంచి బ్యాక్టీరియాని చంపుకున్నట్టే మనం. మంచి బ్యాక్టీరియా ఇప్పుడు చెప్పాను కదా, అన్ని అవయవాల మీద ప్రభావం చూపిస్తూ స్కిన్ మీద కూడా ప్రభావం చూపిస్తుందండి. లోపల మంచి బ్యాక్టీరియా ఉంటే స్కిన్ కూడా చక్కగా ఉంటుంది, గ్లోతో ఉంటుంది. మీకు 40 వచ్చినా 30 లాగా ఉంటారు, 50 వచ్చినా
40 లాగే ఉంటారు. మరో 10 ఏళ్ళు తక్కువ ఉండే అవకాశం, తక్కువలా కనిపించే అవకాశం. ఫిట్‌నెస్ లెవెల్స్, హెల్త్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఇది. సో, మరి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దయచేసి కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది పేగుల్లో, పొట్టలో. కొన్ని కోట్ల నాడీ కణాలు ఉంటాయి. ఈ నాడీ కణాలు మెదడుతో అనుసంధానమై ఉంటాయి. మరి ఆ మెదడు చురుగ్గా ఉండాలి, బ్రహ్మాండంగా పనిచేయాలి అనుకుంటే పొట్ట బాగుండాలి, పేగులు బాగుండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి. గుర్తుంచుకోండి, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రెండోది మన మానసిక స్థితి కూడానండి. మానసిక స్థితి కూడా బాగుండాలంటే పొట్ట బాగుండాలి. గజిబిజి, గందరగోళం వగైరా చాలా ఉంటాయి బయట నుంచి కూడా. కానీ లోపల ఉన్నది కాస్త మంచిది అయి ఉంటే, ప్రోబయోటిక్ అయి ఉంటే, కాస్త తేలిగ్గా ఉంటే, మంచి ఫైబర్ ఉంటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రెండోది ఫుల్గా వేసేసి దాన్ని ఇబ్బంది పెట్టద్దు. ఓ 70 బ్రహ్మాండమైన పర్సెంటేజ్, అంటే 30% ఎప్పుడు ఖాళీ ఉంచేస్తే హాయిగా ఉంటుంది. పేగు 30% ఖాళీ ఉంటే బుర్ర కూడా కాస్త ఖాళీగా ఉంటుందండి. అంతకుమించి ఏమీ లేదు. ఈ ఎఫెక్టు దీని మీద పడుతూ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు సిగ్నల్స్ని ఇక్కడికి పంపిస్తూ ఉంటుందండి. అది సమస్య. సో మరి చాలామంది దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు. ఏది మానసిక సమస్యలతో వీళ్ళతో. ముందు మీ పొట్ట ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. చాలామంది నా ఆలోచన బాగాలేదు, ప్రొడక్టివిటీ లేదు, ఫోకస్ లేదు అని బాధపడుతూ ఉంటారు. మీ పొట్ట ఎలా ఉందో చూసుకోండి. పొట్ట పాడైపోయింది, విరోచనాలు, వాంతుల దగ్గర నుంచి పొట్టలో నొప్పి వగైరా ఇంకా చాలా చెప్తూ ఉంటారు. ఇంకా ఇది చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా పొట్ట పాడు చేసుకుంటున్నారు అనేది గుర్తుంచుకోండి. నేను ఒకప్పుడు ఈ పొరపాట్లన్నీ చేసిన వాళ్ళనే, చిరుతిళ్ళు వగైరా అది ఇది ఏదంటే అది. తర్వాత అనిపించింది, అరే ఇంత గొప్ప శరీరం, దేవాలయం లాంటి శరీరం ఇది. ఈ శరీరంలోకి ఏం పంపించాలి? మీకు అర్థమవుతుందండి, ఏం పంపించాలి? ఈ 4 ఆనందం కోసం, 5 క్షణాల ఆనందం కోసం మందు పంపించాలా, సిగరెట్ పంపించాలా, జంక్ ఫుడ్ పంపించాలా, విపరీతమైన ఆయిల్స్ పంపించాలా, స్వీట్స్ పంపించేయాలా విపరీతంగా? కొద్దిగా కాస్త కోస్త న్యాచురల్ స్వీట్ గురించి కాదు నేను మాట్లాడుతాను. కాస్త పప్పుల్లోనూ వాటిల్లోనూ మంచి దొరికే మంచి ఆయిల్ గురించి, ఒక స్పూన్ నెయ్యి గురించి కాదు నేను మాట్లాడుతాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏ ప్రయోజనము లేని అంత స్టార్చ్, అంత చెత్త కుండీలో వేస్తాను చూడండి, చెత్త, అలాంటి ఓన్లీ రైస్, అంటే ఎందుకు పనికిరాని వైట్ రైస్ గురించి మాట్లాడుతాం. బ్రౌన్ రైస్ అది కాదు. అంత పంపాలా? లేకపోతే దాన్ని కూడా చక్కగా బ్రౌన్ రైస్ లాంటిది ఇంత తీసుకొని ఇంత రాజ్మా, బొబ్బర్లు ఇలాగ చాలా ఉన్నాయి కదండి, అవి కూడా కలుపుకోవాలా అనేది ఒక ఆలోచన అయితే వచ్చింది. ఆ ఆలోచన ప్రకారమే వెళ్తున్నా. చూడండి, జస్ట్ ఒక మనిషి యావరేజ్గా 100, 110, 120 రూపాయల్లో ఒక మనిషి భోజనం అయిపోద్దండి. అంటే నాకు అయ్యే ఖర్చు చెప్తున్నాను, 3 పూట్ల కలిపి చెప్తున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ తినాలి, బాదం తినాలి, పిస్తా తినాలి, అది తినాలి, ఇది తినాలి, అవి కూడా అక్కర్లేదు. కాస్ట్లీ ఫ్రూట్స్, ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీస్, అవకాడో చెప్తూ ఉంటారు, అవి అక్కర్లేదు. బజార్లో మంచి ఏ జ్యూసు దొరకకపోతే మంచి సొరకాయ జ్యూస్ వేసేస్తానండి. బీట్రూట్, క్యారెట్ ఎప్పుడు ఉంటాయి, అవి ఎలాగో తీసుకోవచ్చు. ఇంకా ఆ సీజన్లో దొరికే బీరకాయల దగ్గర నుంచి, బెండకాయల దగ్గర నుంచి, కాయగూరలు ఎలాగో ఉంటాయి, ప్లెంటీగా ఉంటాయి, చక్కగా అంత కూర వండుకోవచ్చు. ఇక ధాన్యాలు చెప్పాను, ఏదో 2 రూపాయలకి వస్తుంది కదా అని చెప్పి, లేకపోతే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేశారు కదా అని చెప్పి ఆ రైస్కే వెళ్ళాల్సిన పనేమీ లేదు. చాలా ధాన్యాలు ఉన్నాయి. ఇన్ని ధాన్యాలు ఉన్న అవకాశం ఎందుకండి పోగొట్టుకోవడం? ఒక రైసే తిని అరే ఇవన్నీ ఎందుకు మిస్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఆ హోటల్లో, ఈ హోటల్లో, ఆ పదార్థం, ఈ పదార్థం, ఇవన్నీ టేస్ట్ చూడాలనుకుంటారు కదా. మరి ఈ సజ్జలు తెలుసా అసలు ఒరిజినల్ టేస్ట్ ఎంత బాగుంటుందో? సజ్జబూర్లు, జొన్నలు, రాగులు, కూరలు, వంటి కూరలు, సామలు, ఇవన్నీ మన ధాన్యాలండి, మనం తినాల్సిందా. అవి కూడా తినండి అని చెప్పడం నా ఉద్దేశం. సో ఇలా ఉండాలి ఆహారం ప్లానింగ్ అనేది. సో మరి పొట్టకి మీరు ఎంత మంచి చేస్తే అది మీకు అంత మంచి చేస్తుంది. ఇదైతే నా పర్సనల్ ఫీల్. నేను మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ ఫీల్. అలాగని అన్నీ ఒకేసారి మానేయండి అన్న కష్టం. నేను మనం చెప్పాను ఇంతకుముందు వీడియోలో, స్వీట్స్ ఎలా తగ్గించుకుంటూ వస్తున్నాను. ఆయిల్ని నేను చూసే పద్ధతి ఏంటి, అలాగే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి, విపరీతమైన స్టార్చ్ ఉన్నటువంటి, ఎందుకు పనికిరాని గ్లూకోజ్ని బాడీలో ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది. ఆ గ్లూకోజ్ ఏమో మనం తీసుకోలేం, అరాయించుకోలేం. మన కండరాలకి ఏమో పెద్దగా పని ఉండదు, మనం తీసుకోలేకపోతున్నాం. ఇన్సులిన్ ఇబ్బంది పడిపోతుంది కదండి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాక, అంటే ఒక డాక్టర్ చెప్తేనే మీరు నమ్ముతానంటే ఓకే, మీ ఇష్టం. నా అనుభవంలో ఉన్నవన్నీ కూడా నేను చెప్తున్నాను, నా స్టడీ చెప్తున్నాను, ఫేమస్ ఆర్టికల్స్ చదివి నేను నా మీద ప్రయోగాలు చేసుకొని చెప్తున్నాను. విపరీతమైన ఎక్సర్సైజు, వర్కౌట్ అక్కర్లేదు, విపరీతంగా కడుపు మార్చుకోవడం అక్కర్లేదు. చక్కగా ప్లాన్డ్గా తినాలి, అది కూడా టేస్టీగానే తినాలి. ఇప్పుడు చెప్పాను కదా, తింటున్నాను కదా, వెరీ టేస్టీ అని చెప్పాను కదండి. మీరు ఒకసారి చూడండి,
ఇదే జొన్న అన్నంలో మీరు పచ్చిమిర్చి తొక్కు, అల్లం తొక్కు కలుపుకొని ఇంకాస్త కొన్ని ఉన్నాయి, అది సీక్రెట్ చెప్పట్లేదులేండి మీకు. తిని చూడండి. అప్పుడు ఒక వారం తిన్నాక అప్పుడు అడగండి, మీ పొట్టను అడగండి, బ్రెయిన్ అడగండి. అది చెప్తుంది ఏం తినాలి, బజార్లో తినాలా, ఇంట్లో బజ్జీలు తినాలా అనేది కూడా చెప్తుంది. సో ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటాను. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి. అంతే, అంతకుమించి ఇందులో పెద్ద సైన్స్ ఏమీ లేదు. చెయ్యండి. మీరు ఏమైనా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా, చేసుకోలేకపోతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, అవి కూడా షేర్ చేయండి. అలాగే చేసుకున్న వాళ్ళు కూడా చెప్పండి దయచేసి, ఏ ప్రాక్టీస్తో మీరు కంట్రోల్ చేసుకోగలిగారు, మంచి ఫుడ్కి ఎలా కన్వర్ట్ అయ్యగలిగారు, ఇప్పుడు మీ బ్రెయిన్ ఎలా ఉంది, మీ పొట్ట ఎలా ఉంది, అది కూడా చెప్పండి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, సంతోషం. మీ కామెంట్లు అందరూ చదువుతున్నారు, నేను కూడా చదువుతున్నాను. ఇక మీరు ఎప్పటికప్పుడు ఒక లైక్ షేర్ ఎలా ఇస్తున్నారో అలా ఇచ్చేయండి. ఇలాంటి వీడియోలన్నిటికీ అలా ఇస్తే చాలామందికి అవసరం అండి. సో మరి ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉందాం, ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం. మీ ఇంట్లో మనిషి ఎలాగ అనుకుంటున్నారో అలా అనుకోండి దయచేసి, నన్ను కూడా. అంతకు మించి వేరే ఏమీ లేదు. సో ఇక్కడ అనవసరమైన హైపులు, అనవసరమైన మసాలాలు వగైరా ఏమి ఉండదు. ఉన్న విషయం, నాకు తెలిసిన విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఈ చిన్న మాట, చిన్నరావు మాట. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.